అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాము, రవి అనే అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. రాము భార్య లక్ష్మి చాలా తెలివైనది. కానీ రవి భార్య గౌరీ మాత్రం చాలా అంటే చాలా అమాయకురాలు. వీరికి 2 ఎకరాల పొలం ఉండేది. రాము 1 ఎకరం, రవి 1 ఎకరం పొలం చూసుకునేవారు. రాము చాలా తెలివిగా పనులు చేసేవాడు. కానీ రవి మాత్రం తన భార్య అమాయకత్వంతో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ బాగా కొడుతుంది. రాము భార్య లక్ష్మి వేడివేడిగా భోజనం వండుకొని పొలానికి వచ్చింది. రాము తన భార్య తెచ్చిన అన్నం తింటుంటే పక్కనున్న రవికి కూడా చాలా ఆకలి వేసింది. నా భార్య గౌరీ కూడా ఇప్పుడే అన్నం పట్టుకొస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కానీ ఎంతసేపటికి ఆమె రాకపోయేసరికి రవికి కోపం రావడం మొదలైపోయింది. ఇంకా గౌరీ ఏమో అన్నం మూట కట్టుకుని పొలానికి బయలుదేరింది. కానీ దారిలో ఒక రేగు పొద అడ్డం వచ్చింది. ఆ పొదములు గౌరీ చీర కొంగుకు చిక్కుకుంది. గౌరీ తన అమాయకత్వంతో ఆ పొదతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓయ్ వదులు, నా కొంగు వదులు, మా వారు ఆకలితో ఉన్నారు, నేను వెళ్ళాలి అని గట్టిగా అరిచింది. గాలికి ఆ పొద అటు ఇటు ఊగుతుంటే ఎవరో తనను కావాలని వెనక్కి లాగుతున్నారని భ్రమపడింది. సరే, నీకు నా చీర అంతగా కావాలంటే తీసుకో అని తన చీరను అక్కడే వదిలేసి పొలానికి వెళ్ళింది. పొలంలో రవి ఆమెను చూసి షాక్ అయ్యాడు. చీర ఏది గౌరీ అని అడిగితే దారిలో ఎవరో పట్టుకున్నారు, అందుకే ఇచ్చేసి వచ్చాను అంది. రవికి పిచ్చి కోపం వచ్చి ఆమెను బాగా కొట్టాడు. ఇంటికి వెళ్ళాక కూడా రవి తిడుతూనే ఉన్నాడు. ఊళ్ళో అందరూ పావేడు చిట్టెడు సంపాదించి ఇల్లు నడుపుతుంటే నువ్వు ఉన్నది పోగొడుతున్నావే అని గట్టిగా కేకలు వేశాడు. అమాయకురాలైన గౌరీ ఆ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఇంట్లో ఉన్న పావుడు చిట్టేడు గిన్నెలను తీసుకుని ఇంటి కప్పు మీద పెట్టింది. ఒక రోకలి తీసుకుని ఇంటి పైకి ఎక్కి నడువు, ఇల్లు నడువు, మా వారు నడపమన్నారు కదా అంటూ పెంకులన్నీ పొగలు కొట్టేసింది. రవి వచ్చి చూసి తల బాదుకున్నాడు. ఏం చేస్తున్నావే అని అంటే, మీరే కదా ఇల్లు నడపమన్నారు అని గౌరీ అమాయకంగా చెప్పింది. రవి మళ్ళీ ఆమెను చితకబాదాడు. మన్నాడు రవి ఆమెకు ఒక పత్తి మూట ఇచ్చి దీన్ని సంతలో అమ్ముకొని రా అని పంపాడు. ఆమె వెళ్తుండగా దారిలో ఒక కాలువ దగ్గర కప్పలు బెకబెక అని అరుస్తున్నాయి. అదే సంత అనుకుని గౌరీ వాటి దగ్గరికి వెళ్ళి, ఓయ్ వ్యాపారులారా, పత్తి కావాలా అని అడిగింది. కప్పలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. ఆ నిశ్శబ్దాన్ని చూసి అవి ఒప్పుకున్నాయని పత్తి మూటను ఆ నీళ్ళలో పడేసి ఖాళీ చేతులతో ఇంటికి వచ్చింది. రవికి విషయం చెప్తే మళ్ళీ కొట్టాడు. భర్త పెట్టిన బాధలు భరించలేక గౌరీ అలిగి ఊరి చివర ఉన్న గుడిలో దాక్కుంది. అదే సమయానికి 4 దొంగలు అక్కడికి వచ్చి, దేవుడా, ఈరోజు తెచ్చిన బంగారం నీకు, రేపటిది మాకు అని మొక్కుకున్నారు. లోపల ఉన్న గౌరీ, ఈరోజు తెచ్చింది నాకే కావాలి, రేపు తెచ్చేది మీరు తీసుకోండి అని అరిచింది. దేవుడు మాట్లాడారని భయపడి దొంగలు ఆ బంగారం అంతా అక్కడే వదిలేసి పారిపోయారు. గౌరీ ఆ బంగారం మూటను తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రవి ఆ బంగారం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు గౌరీ, నువ్వు మళ్ళీ నన్ను కొడతావు కదా అంటూ భయపడుతూ నేను షావుకారు దగ్గరికి వెళ్ళి పత్తు డబ్బులు తెస్తాను అనుకుంటూ బయలుదేరింది. మళ్ళీ ఆ కాలువ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ పత్తి నానిపోయి ఉంది. కానీ ఆ కాలువ పక్కనే అదే దొంగలు దాచిన మరో బంగారు నాణ్యం మూట తనకు దొరికింది. అబ్బో, షావుకారు గారు నా పత్తికి బదులు భలే మెరిసే బిల్లలు ఇచ్చాడు అనే మూటను కూడా ఇంటికి తెచ్చి ఇచ్చింది. రవి అది చూసి, గౌరీ, ఇవి బంగారు నాణేలు, మన కష్టాలన్నీ తీరిపోయాయి అని సంతోషించాడు. ఇదంతా చూసిన రాము భార్య లక్ష్మికి అసూయ కలిగింది. ఓహో, నేను కూడా మా రాముతో దెబ్బలు తింటే బంగారం దొరుకుతుంది కదా అని ప్లాన్ వేసింది. రాముతో కావాలని గొడవ పడింది. అప్పుడు రాము కోపంతో నీ ముక్కులు చెవులు కోసి పెడతా అని తిట్టాడు. లక్ష్మి సంబరంగా అదే గుడికి వెళ్ళి దాక్కుంది. దొంగలు వచ్చి మళ్ళీ మొక్కుతుంటే లక్ష్మి లోపల నుండి, కాదు కాదు, ఈరోజు కూడా నాకే కావాలి అని అరిచింది. దొంగలు అనుమానం వచ్చి గుడి వెనుక వెతికారు. అక్కడ లక్ష్మి దొరికిపోయింది. దొంగలు కోపంతో మమ్మల్ని మోసం చేస్తావా అని ఆమె ముక్కు చెవులు కోసేసి పంపారు. అమాయకురైన గౌరీకి అదృష్టం కలిసి వస్తే అతి తెలివి ప్రదర్శించి అసూయపడిన లక్ష్మికి తగిన శాస్తి జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేసుకున్నారు.